మా టీంని ఒకే ఒక క్వశ్చన్ అడిగినప్పుడు ఎవ్వరూ సమాధానం చెప్పకుండా సైలెంట్గా అయిపోయారు. విషయం ఏంటి అంటే, ఒక వెంచర్ హ్యాండ్ ఓవర్ చేసుకునే ముందు మా టీం నాకు ఒక క్వశ్చన్ అడిగాను. ఈ ప్రాజెక్ట్ని మీ ఓన్ ఫ్యామిలీకి రికమెండ్ చేస్తారని అడిగాను. అందరూ సైలెంట్ అయిపోయారు. రూమ్ మొత్తం కొన్ని సెకండ్ల పాటు సైలెంట్ అయిపోయింది. సో టార్గెట్ ప్రెజర్లో ఉన్నప్పుడు ఎవరైనా ఆలోచించేది ఏంటి అంటే, కస్టమర్కి ఏదోలాగా ప్లాట్ఫామ్ వేయాలి, ఏదోలాగా అది బాగున్నా బాగాలేకపోయినా అసలు అమ్మేసేయాలి అనుకుని ఆలోచన చేస్తారు. ఇది రియల్ ఎస్టేట్లో ఉన్నటువంటి కామన్ ప్రాబ్లం. సో నేను మా టీంకి ఒక్కటే చెప్పాను, మీ ఓన్ ఫ్యామిలీకి రికమెండ్ చేయలేని ఈ ప్రాజెక్ట్ని మీరు కస్టమర్కి కూడా రికమెండ్ చేయకండి అని చెప్పి, అదే రోజు ఆ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాన్ని వదిలేసుకున్నాం, వద్దు అనుకునేసాం. ఆ రోజు నుంచి మేము ప్రతి ప్రాజెక్ట్ని ఒక ఫిల్టర్ లాగే చూస్తాం. మా ఓన్ ఫ్యామిలీకి రికమెండ్ చేయలేని ప్రాజెక్ట్ని మీ ముందు వరకు తీసుకుని రాము. మీరు ఒకవేళ అడ్వైజ్ ఎవరినన్నా అడిగినా వాళ్ళని మీరు ఒకే క్వశ్చన్ అడగండి, ఈ ల్యాండ్ని మీ ఓన్ ఫ్యామిలీకి సజెస్ట్ చేస్తారా, రికమెండ్ చేస్తారని అడగండి. వాళ్ళు 2 సెకండ్స్ కన్నా సైలెంట్గా ఉన్నట్లయితే మీకు అర్థమవుతుంది అది తీసుకోవచ్చా తీసుకోకూడదా అనేసి. కాబట్టి ఇలాంటి రియల్ ఎస్టేట్ ఇన్సైట్స్ కోసం శ్రీ కుష వెంచర్స్ని ఫాలో అవ్వండి.